గత కొద్ది కాలంగా మనం సువార్త ప్రకటన అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. సువార్త ప్రకటించే వ్యక్తులకి ముఖ్యంగా 5 విషయాలు తెలియాలి అని చెప్పి గత 2 వారాలుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆ 5 విషయాలు తెలిసినటువంటి వారు ఎలాగ సువార్త ప్రకటించారు, అవి తెలియనటువంటి వారు ఏం చేశారు అనేటటువంటి విషయాల మీద ఆధారపడే మన పాఠాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఏంటి ఆ 5 విషయాలు? అవి మనం ముందు రాసుకుని దానికి అనుగుణంగా మిగిలినటువంటి విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నించాలి. సువార్త ప్రకటించే వాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళకి ఏం విషయాలు తెలుసు కాబట్టి సువార్త అంత ప్రభావంతో ప్రకటించబడింది. ఒకటి ఏం తెలియాలి? దేవుని సంకల్పం తెలియాలి. 2 యేసుక్రీస్తు మన రాజు అనే సంగతి తెలియాలి. పరిశుద్ధాత్మ సహకారం, ఆయన మనకి ఎలా సహకరిస్తున్నాడు అనేటటువంటి తెలియాలి. 4 ప్రణాళిక రాజుదే, మంద కాదు. ఎలా పనిచేయాలి అనేటటువంటి ప్రణాళిక ఎవరిది? రాజుదే. రాజు ప్రణాళిక వేస్తాడా, మనం ప్రణాళిక వేస్తామండి? సైన్యం వేస్తారా ప్రణాళిక? ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనేటటువంటిది ఎవరు చెప్పాలి? రాజు చెప్పాలి. ఓకే, అప్పుడు రాజు మనతోనే ఉన్నాడు, సువార్త ప్రకటించేటటువంటి వ్యక్తులతోనే ఉన్నాడు అనే సంగతి మనం ఆలోచించాలి. ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు సువార్త ప్రకటనలో వాళ్ళ నమ్మినటువంటి విషయాలు. అలా ఎవరైతే నమ్మారో వాళ్ళ చేత సువార్త ఎలా ప్రకటించబడింది? చాలా ప్రభావంతో అనేక ప్రాంతాలకు అది విస్తరించేటట్టుగా ప్రవచించబడింది. అప్పుడు భౌగోళికంగా యేసు ప్రభు చెప్పినటువంటి ప్లాన్ ఏంటి అని అంటే, ఎక్కడ మొదలవ్వాలి? యెరూషలేములో మొదలయ్యి యూదయ, సమరయ, భూదిగంతంలో. ఇది ప్రణాళిక. ఎక్కడి వరకు ఆలోచించాం మనం? యూదయ వరకు ఎలా ప్రకటించబడింది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. ఈరోజు 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తామనంటే, సమరయలో ఎలాగ దేవుని వాక్యం ప్రకటించబడింది. సమరయ పరిచర్య అని రాసుకోండి. సమరయ పరిచర్య అని రాసుకోండి. మినిస్ట్రీ ఇన్ సమరయ. 8వ అధ్యాయాన్ని మనం చదివితే మొదటి 3 వచనాలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసేటటువంటివి. ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఉన్నారు? సాధారణంగా సువార్త ప్రకటన అనే దాని గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతారంటే, అన్నీ అనువుగా ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు, మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటే ఉంది, కాబట్టి ఇది అనువైనటువంటి సమయం సువార్త ప్రకటించడానికి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని సంకల్పం తెలిసినటువంటి వారు, యేసు ప్రభు రాజుగా పనిచేస్తున్నాడని తెలిసిన వాళ్ళు, సమయమందు అసమయమందు, అంటే దేవుని వాక్యం ప్రకటించడానికి, సువార్త పని చేయడానికి ప్రత్యేకంగా సీజన్ అనేది ఏమీ లేదు. ఈ మధ్య తరచూ గచ్చిబౌలి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆ మధ్యలో కొన్ని హోటల్స్ వాటి పేరు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భలే ఉంది కదా ఈ పేరు అని. 4 Seasons అని ఒక హోటల్ ఉందన్నమాట. అంటే ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పడానికి ఆ మాట చెప్పారన్నమాట అండి. అన్ని సీజన్స్కి మేము అనుకూలంగా ఉండే ఎన్విరాన్మెంట్ని దాంట్లో ఇస్తాము అని చెప్పి. అలాగే ఇప్పుడు సువార్త ప్రకటించడానికి సీజన్ ఏంటి? సీజన్ ఏంటండి? డిసెంబర్ నెలలోనా? సాధారణంగా ఎక్కువ మంది క్రైస్తవులు కలుసుకునేది ఎప్పుడంటే డిసెంబర్ నెలలో. ఎందుకంటే ఆ నెలలో క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఎక్కడున్న వాళ్ళందరూ కూడా వస్తారు. దీనికి సీజన్ అనేది ఏమీ లేదు, సమయమందు అసమయమందు. ఇప్పుడు మనం ఇక్కడ 3 వచనాలని మనం చదివినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాల్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. యెరూషలేములో ఉండే సంఘానికి కలిగిందట?
ఇప్పుడు మనకి రెండు మాటలు తెలుసు, ఏంటంటే అవి శ్రమ, హింస. ఏది ఎక్కువండి రెండింటిలో? శ్రమ అనేదేమో చిన్న సమస్య, హింస అనేదేమో అలాగే. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది మనకు వచ్చే శ్రమ. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అది మనకు వచ్చే శ్రమ. మత హలకాలు జరుగుతూ మనుషులను చంపేస్తున్నారు, అది హింస. బాంబు బ్లాస్టులు జరుగుతున్నాయి, అది హింస. అలాంటిది అనమాట. అంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియనంత భయపెట్టే సంఘటనలు జరుగుతున్న దాన్నేమో హింస అంటారు. మనకి సమస్య రాబోతుందని మనం పసిగట్టి దాన్ని ఎలాగోలాగా పరిష్కరించుకోగలం అనేటటువంటివి ఏమో శ్రమలు అన్నమాట. ఇప్పుడు సంఘం ఏ పరిస్థితుల్లో ఉంది? వాళ్ళకి శ్రమ వస్తుందా లేకపోతే హింస వచ్చిందా? ఎలాంటి హింస అట మళ్ళీ దాంట్లో? గొప్ప అంటే బాగుంటుందనా? ఆ హింస బాగుంటుందనండి? అంటే మన మన ఊహకు అందనంత గొప్ప శ్రమ అనమాట అండి. సాధారణంగా క్రైస్తవ్యం అంటే మనుషుల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, శ్రమలు పోవటానికి ప్రభు దగ్గరికి వస్తారా, శ్రమ వచ్చినా నిలబడటానికి ప్రభు దగ్గరికి వస్తారండి. లోకం అంతా ఏం చెప్పుద్దానంటే, నీకు అక్కడ కంఫర్ట్గా లేదా, ఇక్కడ కంఫర్ట్గా ఉండొచ్చురా అంటారు అనమాట. అప్పుడు అదే నమ్మి వస్తారు మనుషులు. ఇక్కడికి వచ్చాక కంఫర్ట్గా ఉండదు, యథార్థంగా ఉండే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. ఆ రెండింటికి మధ్య ఎప్పుడు క్లాష్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? శ్రమ వస్తుంది. ఇది వాస్తవం. ఇది ఎవరు గ్రహించగలరు? నేను క్రైస్తవుడిగా కొనసాగుతూ ఉంటే శ్రమ కూడా నాకు రావచ్చు అనేదాన్ని ఎవరు గ్రహించగలరండి? ఆ దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పం ఎవరికి తెలుసు? వాళ్ళు శ్రమల్లో కూడా ఎలా ఉంటారు? అలాగా. ఇప్పుడు దేవుని సంకల్పం తెలియదు అనుకోండి, దిస్ 5 points, దిస్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ యూ రోడ్ దిస్. ఓకే, ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం మనకు తెలిస్తే శ్రమ వస్తుంది అనేదాన్ని మనం మనసులో ఉంచుకుంటాం. ఇప్పుడు ప్రపంచంలో దేవుని సంకల్పం తెలియని క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని సంకల్పం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? దీన్ని బట్టి ఆలోచిస్తే. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం ఏ ఇబ్బంది రాదు అనే భావన చాలా మందిలో. ఏ ఇబ్బంది రాదు అని అంటే అజ్ఞానంతో మనం తెచ్చుకునే సమస్య ఏది రాదు మన మీదకి. నీకు అర్థమైందా ఆ తేడా? ఇప్పుడు మనకు యేసు ప్రభు తెలియలేదు అనుకోండి, మన డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టం. మనకు యేసు ప్రభు తెలియదు అనుకోండి, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోం. మనకు యేసు ప్రభు తెలియదు అనుకోండి, మన నోరుని సరిగా ఉపయోగించం. వీటిని బట్టి అనేక శ్రమలు వస్తాయి కదా, అవి పోతాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. కానీ మనం నీతిగా బ్రతుకుతున్నందుకు ఇతరులు అసూయ పడతారే, మనం యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఇతరులు మనకు సమస్యలు తెస్తారే, అవి మాత్రం గొప్పగా వస్తాయి, ఎక్కువ మోతాదులో వస్తాయి. ఈ శ్రమలు రావు, ఈ శ్రమలు వస్తాయి. కానీ లోకం ఏం చెప్తుంది? అసలు నువ్వు సువార్త నమ్మితే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు అసలు ఏ శ్రమ రాదు, అందరూ నిన్ను చూసి భయపడతారు, నీ వెనక యేసు ప్రభు ఉండాలని బెదిరిస్తాడు అంటారు అనమాట. కానీ దేవుని సంకల్పం ఏంటంటే శ్రమ వస్తుంది. ఎక్కడ ఉందండి ఆ మాట? బైబిల్ ఎక్కడైనా ఉందా? మనం కనుక యేసు ప్రభువులో జీవించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు శ్రమ వస్తుందని. రైట్. నాకు 3 మాటలు ఎందుకంటే ఇప్పుడు మరి తెలియనప్పుడు లేదా గప్పుకొని గుర్తు రానప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. 2 తిమోతి 3:12. మీ బైబిల్లో ఇప్పుడు అండర్లైన్ చేసి లేకపోతే ఇప్పుడు చేసుకోండి, ఉంటే దాన్ని మైండ్లోకి స్కాన్ చేసేయండి. 2 తిమోతి chapter 3 verse 12. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు నాకు భక్తి వద్దు, ఏమొద్దు, నేను ఎప్పటికప్పుడు జారిపోతానంటే ఏ బాధ లేదు. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశిస్తే మాత్రం ఏమొస్తుంది అట? హింస పొందుదురు. అది దేవుని సంకల్పం. ఇప్పుడు ఈ వాస్తవం తెలియక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంతా సౌఖ్యంగానే ఉండాలనే భావంతో వస్తే ఏం చేస్తారు? దేవుడు చెప్పింది ఒకటి అవుద్ది, ఇక్కడ జరిగింది ఒకటి అవుద్ది, మన ఆలోచనలు వేరైపోతాయి. అందుకు దేవునిలో నిలబడాలన్నా, దేవుని సంకల్పాన్ని మన జీవితం ద్వారా కొనసాగించాలన్నా మనకు ముందేం తెలియాలంటే సంకల్పం తెలియాలి కదండి. ఇప్పుడు మనం అందరం అంతే, మనం ఏం పని చేస్తున్నామో దానికి సంబంధించిన సమాచారం తెలియాలి, అక్కర్లేదండి.
ఇప్పుడు ఒక ఇంజనీర్గా పనిచేసే వ్యక్తికి ఏం తెలియాలి? ఆ బిల్డింగ్స్ ఎలా కట్టాలి, దాంట్లో ఉండే సాధక బాధలు ఏంటి, ఎలాంటి నిర్మాణం జరగాలి, దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, సేఫ్టీ అది తీసుకుంటారా లేదండి? ఇప్పుడు ముందుగా ప్రమాదం రాకోకుండా జాగ్రత్త పెడుతున్నారంటే వాళ్ళకి ఏం తెలుసు? ప్రమాదం వస్తుందని తెలుసు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టు వాళ్ళకి తెలుసు. అలాగనమాట. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ వచ్చి సిస్టమ్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఏముంది, యాంటీవైరస్ అనేది ఉంది. యాంటీవైరస్ కనిపెట్టిన వ్యక్తికి ఏం తెలుసు అని అంటే వైరస్ వచ్చి సిస్టమ్ని డిస్టర్బ్ చేద్దని తెలుసు. అది తెలియకపోతే సిస్టమ్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు, సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందో తెలియదు, అసలు ఏంటో తెలియదు. అలాగే అందుకే అనారోగ్యం వస్తుందేమోనని ముందే ఆరోగ్యాన్ని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకుంటారు అనమాట. అండి అందుకే చెప్పారు ఆ సేయింగ్ ఏమని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ కావాలంటే ముందు తెలియాలి కదా, ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. కాబట్టి మనకి అసలు ఏం జరుగుతుంది మనం ప్రభువులో ఉన్నప్పుడు అనే సంగతి ముందు తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం, కేర్ఫుల్గా ఉంటాం. లేకపోతే అందుకు వీళ్ళకి ఏం తెలుసు? దేవుని సంకల్పం తెలుసు. అది చాలా కీలకమైన మాట అనమాట అండి. మీరు అది అంటే రిపీటెడ్గా చెప్తున్నాము అని అనిపించినా సరే అది చాలా కీలకమైన మాట. దేవుని సంకల్పం తెలియకుండా దేవునిలో కొనసాగలేము. దేవుని సంకల్పం అర్థం కాకుండా దేవుడితో మనం ముందుకెళ్ళడం అనేది ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. అందుకోసం ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప, అపోస్తులు ఎక్కడున్నారు? అపోస్తులు మాత్రం ఇక్కడ నిలిచిపోయారు. ఎంతమంది వీళ్ళు? ఈ 12 మంది ఇక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఏం చేశారట? ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు, స్కేటర్ అయిపోయారు అనమాట. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు, వెళ్ళిపోయారు. ఆ రెండు మాటలకు తేడా ఏంటండి? వెళ్ళేదేమో ప్రీ ప్లాన్డ్గా వెళ్తాం. ఓ ఊరెళ్ళి మనం సెటిల్ అవ్వాలనుకుంటే ముందు అక్కడ ఎక్కడ నివసించాలి, ఏం ఉద్యోగం చూసుకోవాలి, ఏం ఇల్లు చూసుకోవాలనేది. చెదిరిపోవడం అంటే అక్కడ జరిగిన సంఘటన బట్టి ఎక్కడికో చోటకి ముందు ఆ ఉన్న చోటు నుంచి వేరే చోటకి వెళ్ళిపోవడం అనమాట. అప్పుడు మనిషి కంగారుగా ఉంటాడా, కూల్గా ప్రశాంతంగా ఉంటాడండి? చెదిరిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం కోటిలో ఉన్నామండి, నేను ఎల్బీ నగర్ వెళ్ళాలి, ఈయనేమో రామంతపూర్ వెళ్ళాలి. అక్కడ నుండి ఏ ఇబ్బంది వచ్చినా సరే పరిస్థితి సహకరిస్తే ఏం చేస్తామంటే రామంతపూర్ ఎలా వెళ్ళాలో ఆయన చూసుకుంటాడు, ఎల్బీ నగర్ వెళ్ళాలో నేను చూసుకుంటాను. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు, డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ముందా మొజాంజాహి మార్కెట్ అయిపో లేకపోతే అబిడ్స్ అయిపో పారిపోయి తర్వాత ఆలోచిస్తాం. అంటే అప్పుడు మా మనసు ఎలా ఇంటికి వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ అవ్వదు. దేని మీద ఉంటుంది? ముందు ఇక్కడ నుంచి పారిపోవాలి. అప్పుడు కూడా అసలు ఏ పని మీద అక్కడికి వచ్చామనేది గుర్తుంటుందా? కొంచెం గొడవ తగ్గితే మళ్ళీ వెళ్ళి కోటిలో సరుకులు కొనుక్కుని వెళ్దాం అనిపిస్తుంది అంటే అనిపించదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా అపోస్తులు ఏం చేస్తారు, క్రైస్తవులు ఏం చేస్తున్నారట? చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి, అంటే ఎవరి విషయంలో కలిగింది హింస? స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ క్రోధం అంతా కూడా ఎవరి మీద చూపిస్తున్నారు? ఇప్పుడు ఎక్కడైనా ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకరిని పట్టుకుని అతను చంపేసి మిగిలిన వాళ్ళు దొరుకుతారేమో అని చూసేటప్పుడు ఎలా ఉంటారండి వాళ్ళు? ఆ కోపం వచ్చినటువంటి సింహాలు ఎలా ఉంటారో, వేటాడే ముందు సింహం ఎలా ఉంటుందో అలాగా ఎవరిని మింగుదామని చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భక్తి గల వ్యక్తులు ఏం చేశారు అని అంటే స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి ప్రలాపించారు. సౌలు ఏం చేస్తున్నాడట? వీళ్ళకి వచ్చిన శ్రమ ఏంటంటే ఇంటింటది వచ్చి, బయటకు వచ్చినప్పుడు శ్రమ రావడం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా సరే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారంటే సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింటది వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, అంటే నీ మీద ఆరోపణ ఉంది రా, నీ మీద విచారణ చేయాలి, పోలీస్ స్టేషన్కి రా అంటున్నారా, దొరికితే ఈడ్చుకెళ్ళిపోతున్నారు అనమాట. ఈడ్చుకెళ్ళిపోయి చెరసాలలో వేయించి సంఘమును వాడు చేయి. పెద్ద మాట అనమాట అండి ఇది, సంఘమును వాడు చేయించుండేను. అది అక్కడ పరిస్థితి. ఏది పాడవుతుందో ఒక వ్యక్తి చేత, కొందరు వ్యక్తుల చేత, దాన్నే ఇంకొకరికి ప్రకటించడం అనే పని చేస్తారు ఎవరైనా? అందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకు తెలిసిన ఆయన ఎవరో టాడా యాక్ట్ కిందో లేకపోతే టెర్రరిస్ట్ యాక్ట్ కిందో లేకపోతే నక్సల్ యాక్ట్ కిందో ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు.
అలాంటి వ్యక్తికి నేను ఫ్రెండ్ని, మేమిద్దరం డిగ్రీలో క్లాస్మేట్స్ అని చెప్పుకుంటామా వెళ్ళి ఎవరైనా? ఎందుకని? మళ్ళీ ఇటు మొదలవుతుంది ఇన్వెస్టిగేషన్. అయితే ఆయన చెప్పు ఎప్పుడెప్పుడు ఆయన ఏం చేశాడు, ఇందులో నీకెంత బాగుందో చెప్పని పోలీసులు మన మీద చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనుషులు క్వైట్ అయిపోతారు, ఏం మాట్లాడరు, మాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాం, కానీ ముందైతే ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరినైతే ఇంట్లోకి వెళ్ళి లాక్కొస్తున్నాడో, ఎవరినైతే చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఎందుకు ఆ పని చేస్తే ఆ పని జరుగుతుందో దాన్నే ప్రకటిస్తున్నారు. చెదిరిపోతూ కూడా ఏం చేస్తున్నారు, ఆ కాలం ముందు 4వ వచనం నుండి మనం చదివితే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి. ఏం తెలుసు వాళ్ళకి? అది దేవుని సంకల్పం, అది మనం మొదలు పెట్టింది కాదు, అది మన ఉద్దేశంలో నుంచి వచ్చింది కాదు. కాబట్టి ఎవరి ఆజ్ఞ అది సువార్త ప్రకటించాలనేది? యేసుక్రీస్తు ఆజ్ఞ. కాబట్టి చెదిరిపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి మనం ప్రకటించుని సువార్తను అనే పాటను మనం పాడుతున్నప్పుడు ఆ పరిస్థితులు మనకు అర్థం అవుతాయో అర్థం కాదో నాకు తెలియదు కదా. లోకం నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నేను వదలను యేసు ప్రభుని, ఆయనలోనే కొనసాగుతాను అనేటటువంటి మంచి ఆలోచనే. అంటే మాట మంచి భావాలే అందులో ఉన్నాయి, అవి మనం అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం ఉండాలి. నేను అనేది ఏంటంటే, అసలు మనం ఎప్పుడు దాన్ని ఫేస్ చేసాం? చిన్న శ్రమనే మనం తట్టుకోలేము కదా. వాళ్ళ కళ్ళల్లో చూస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఆరాధన మానేసి వేరే సంఘాన్ని చూసుకున్నటువంటి వ్యక్తులను కూడా నేను చూశాను. వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాం, వాళ్ళతో మాట్లాడాం, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బట్ ఏదో ఒక అలాగే అంత చిన్నదానికి మనుషులు అలుగుతున్నారు. ఇప్పుడు అసలు ఏది క్రిస్టియానిటీ? ఇప్పుడు మందా అప్పుడున్న మనుషులుగా? వాళ్ళని చంపేస్తా ఉంటే చచ్చిపోతూ కూడా యేసు ప్రభువుని నమ్మండి అని చెబుతూ చచ్చిపోయేవాళ్ళ క్రిస్టియన్స్? షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూడలేదని చర్చ మానేసేవాళ్ళ క్రిస్టియన్స్? కాబట్టి మనం అసలు ఒకవేళ రేటింగ్ ఇస్తే టాప్ 10 ఒక 1, 2, 3, 4 అని మనకి 10 వరకు రేటింగ్ ఇస్తే ఎక్కడున్నాం మనం? 1లో ఉన్నామా, 10లో ఉన్నామా, అసలు ఆ 10లో కూడా ఉండమా? మనకు కలిగే భావోద్వేగాలు, సంఘంతో మనం మమేకం అయ్యేటటువంటి పరిస్థితులను మనం ఆలోచిస్తే టాప్ 10లో కూడా ఉండవేమో అనిపిస్తుంది అండి కొన్నిసార్లు. ప్రాణం పోతుందని తెలిసినా సరే నన్ను చంపేసుకో, యేసు ప్రభుని గురించి ప్రకటించనన్న ఆ క్రైస్తవులు ఎక్కడా? చిన్న శ్రమ, రాత్రి ఎక్కువసేపు పని చేయడం, లేకపోతే బైక్ పని చేయకపోవడం, లేకపోతే కార్ పని చేయకపోవడం, లేకపోతే ఫ్రెండ్ ఎవరో రావటమో, లేకపోతే పెళ్ళి ఉండటమో, లేకపోతే ఇంకేదో ఉండటం, ఇవి మన కారణాలు. ఎంత వ్యత్యాసం ఉంది క్రిస్టియానిటీకి? అప్పుడున్నదానికి ఇప్పుడున్నదానికి ఉందా? అలాగే ఉన్నామండి మనం, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నామా? ఆ ఎర్లీ క్రిస్టియన్స్ ఇప్పుడు ప్రజెంట్ క్రిస్టియన్స్ ఒకేలాగా ఉన్నారా? డిఫరెన్స్ ఉందండి. ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ప్రకటించినటువంటి విధానంలో సువార్త ప్రకటించాలంటే ఎవరిలాగా మారాలి మనం? దానికంటే ముందు ఆదిమ క్రైస్తవుల్లాగా మారి ఆ తర్వాత యేసు ప్రభులాగా మారగలం అన్నమాట. అంటే ఒకవేళ అంచెలంచెలుగా మనం ఎదగాలి అని అనుకుంటే ముందు మన మైండ్ సెట్ని ఎవరి మైండ్ సెట్ లాగా మార్చుకోవాలి? ఆదిమ క్రైస్తవులాగా. అందుకు అనమాట అండి ఈ అపోస్తుల కార్యాలని పదే చదివేది. అందుకు అనమాట అండి ఈ అపోస్తుల కార్యాలని అదే పనిగా జ్ఞాపకం చేసుకునేది. అసలు ఒరిజినల్గా క్రిస్టియానిటీ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. మన సాఫ్ట్వేర్ జెన్యునా కాదా అనేది మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఒరిజినల్ సాఫ్ట్వేర్ అనమాట అండి, ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. అలాగా ఓకే. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుతుండే. చూడండి, సువార్త ప్రకటించారు అనే మాటకి రీప్లేసింగ్ వర్డ్ ఏంటి? క్రీస్తును ప్రకటించడం. అమ్మ దీన్ని గమనించండి దయచేసి అందరూ కూడా. సువార్త ప్రకటించే వ్యక్తి ఎవరిని గురించి ప్రకటిస్తాడండి? నేను ఫలానా పొలం నుంచి వచ్చాను అన్నది సువార్త కాదా? కాదు. అసలు అది లేదు సువార్తలో. నేను ఫలానా పరిస్థితుల నుంచి వచ్చాను అది ఉందా అందులో? అసలు అది లేదు సువార్తలో. నేను ఫలానా వదిలేసి వచ్చాను అది ఉందా సువార్తలో? అది లేదు. నేను ఇంత కష్టపడుతున్నాను అది ఉందా సువార్తలో? అందుకే సువార్తలో ఏముంటది అని అంటే యేసు ప్రభువుని గురించే ఉంటుంది, ఇక అంతకు మించి ఏమీ
ఉండదు. కాబట్టి ఎవరిని ప్రకటిస్తున్నాడట? కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏం ప్రకటించబడుతుంది? ఏం ప్రకటించబడుతుంది? సువార్త ప్రకటిస్తున్నాడు పలానా ఆయన, ఈ రోజు మీటింగ్ లో పలానా ఆయన వాక్యం చెబుతాడు అని అంటే యేసు ప్రభుని గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళ పోస్టర్లో, ఆయన గురించి ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆయన పలానా కులం నుంచి, పలానా మతాన్ని విడిచిపెట్టి, పలానా స్థితిని విడిచిపెట్టి, పలానా దానిలో పనిచేసి వచ్చిన గొప్ప దైవజనుడు ఈయన. మరి ఈయన ప్రకటించి ఆయన ఎవరు? ఆయన ఎవరో అనామకుడు. కాబట్టి ఇది మనుషులు తమను తాము ప్రకటించుకుంటూ ఏం ప్రకటిస్తున్నామంటున్నారు? సువార్త ప్రకటిస్తున్నామంటున్నారు. సువార్త ప్రకటించే వ్యక్తి ఎవరిని ప్రకటించాలి? అందుకే సిలువ వేయబడిన యేసును మాత్రమే మేము ప్రకటిస్తున్నామని చెప్పాడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నాం. మేము మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లా, ఇంకెవరి గురించి ప్రకటించట్లా అని చెప్పాడు. కాబట్టి సువార్త ప్రకటించుచుండాను. ఎవరిని గురించి? క్రీస్తుని గురించి, క్రీస్తుని వారికి ప్రకటించుచుండాను. జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచాడు. చూడండి, ఇప్పుడు కూడా ఏం జరిగినా అది ఎందుకు? ఒకవేళ ఒక వ్యక్తి అద్భుతం చేశాడా, ఒక వ్యక్తి సూచక్రియ చేశాడా, ఒక వ్యక్తి ఇంకేదైనా చేశాడా, అది దేనికోసం? అది యేసుప్రభుని అంగీకరించడం కోసమా? అంటే యేసుప్రభు దగ్గరికి రావడం కోసమా, నమ్మడం కోసమా? మీకు ఆ రెండు విషయాలు క్లియర్గా చెప్తాను. విశ్వాసం, వినుట. ఇప్పుడు ఎవరైనా సరే యేసుప్రభు పేరట కానీ లేదా దేవుని పేరట కానీ మేము అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాము అని అంటే అది కేవలం ఎందుకు ఉపయోగపడుతుంది? వినడానికే, ఆ వ్యక్తి వినేటట్టుగా చేయడానికే అవి ఉపయోగపడతాయి. ఒకవేళ ఉంటే లేవు, ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు ఉపయోగపడతాయి? జస్ట్ వినేటట్టుగా చేస్తాయి మనిషిని. ఇప్పుడు అక్కడ ఏదో మనం ఇటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నప్పుడు మనం అటు చూడాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఏదో వస్తువు డామన్ కింద పడిపోయి సౌండ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఏం చేస్తామండి, మనం అటువైపు చూస్తాం. అటువైపు చూసినంత మాత్రాన అక్కడ ఏముంది, ఏం జరిగింది అనేది అర్థం కాదు. దాన్ని దేంతో ఆలోచించాలి? మన విచక్షణతోనే ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ఈ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ ఇవన్నీ దేనికోసం? వినేటట్టు చేయడం కోసమే. వాటి మీద కాదు మన విశ్వాసం, వాటి మీద కాదు మనం ఉంచాల్సిన విశ్వాసం, అది జస్ట్ వినడం కోసమే. అప్పుడు నమ్మేది ఎవరిని? అందుకన్నాడు అన్నమాట అండి, వినుట క్రీస్తుని కూర్చిన మాటల వలన కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును. వినడానికి దోహదపడేది ఏంటి? సూచక్రియలు, అద్భుతాలు. అప్పట్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు లేఖనాలు ఉన్నాయి, ప్రకటించడం, చదవటం. ఆ రెండు పద్ధతుల ద్వారా వింటారు. క్రీస్తుని గురించి విన్నప్పుడు ఎవరి మీద విశ్వాసం? క్రీస్తు మీద, సూచక్రియల మీద. అలాగా ఈ తేడా తెలియట్లేదండి చాలా మంది. ఇది జరిగిందండి అందుకు నమ్మే ప్రభువునండి, ఇది జరిగిందండి అందుకు మేము ప్రభు దగ్గరికి వచ్చామంటే అంటున్నాం. ఈయన గురించి తెలిసిందండి మేము అందుకు వచ్చామంటలేదండి. లేకపోతే పిల్లలు ఎవరైనా పైకి వెళ్ళండి, అమ్మ మీరు పైకి వెళ్ళిపోండి, కూర్చోండి. అలాగే కాబట్టి సూచక్రియలు వినడం కోసం విశ్వాసం అనేటటువంటిది ఎవరి మీద అంటే యేసుక్రీస్తు మీద. ఈ పద్ధతిలోనే సువార్త ప్రకటించారు ఆనాటి క్రైస్తవులు, ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఏక మనసుతో వాళ్ళు లక్ష్యం ఉంచారు. ఏం జరిగినప్పుడు? అనేకులను పట్టినటువంటి అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయారు. పక్షవాయువు గల వారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగింది కదా. మేలు జరుగుతుంది అందరికి. అప్పుడు పట్టణం అంతా కూడా ఏమని డిస్కస్ చేస్తున్నారు? ఇదిగో ఎవరో ఒక ఆయన వచ్చాడు, యేసుప్రభు నామంలో ఇన్ని అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు, ఎంతమందికి ఉపయోగపడుతున్నాడు, కాబట్టి మనం అందరం సంతోషించాలి అనేటటువంటిది వాళ్ళ భావన. కాబట్టి సంతోషం కలిగింది. సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో ఉండాను. అతను కొత్త ఆయన కాదు, ఆ పట్టణంలో ఎంతో కాలం నుండి ఉంటున్నాడు. తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుతుండేది. ఈ సీమోన్ అనేటటువంటి వ్యక్తి ఒక మెజిషియన్. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే అనేకమైనటువంటి వింత వింత కార్యాలు చేస్తూ ప్రజలందరినీ కూడా, ప్రజల ముందు ఏమి ప్రదర్శిస్తున్నాడంటే తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఫిలిప్పు చేసే పని ఏమో ఫోకస్ ఎవరి మీదకి వెళ్తుంది?
యేసు ప్రభువు మీదకి వెళ్తుంది. సీమోన్ చేసే పనికి సంబంధించిన ఫోకస్ ఎవరి మీదకి వస్తుంది? సీమోన్ మీదకి వస్తుంది. అంటే ఏ మెజిషియన్ అయినా సరే ఫోకస్ని తన మీదకి రప్పించుకుంటాడు. ఏ దేవుని సేవకుడైనా సరే ఫోకస్ని ఏం చేస్తాడు? కాబట్టి ఇప్పుడు ఎవరైనా చేసిన పని బట్టి ఫోకస్ యేసు ప్రభు మీద కాకుండా ఆ వ్యక్తి మీదకి వెళ్తుందని అంటే అతను మంచి చేస్తున్నాడనా చెడు చేస్తున్నాడని. కాబట్టి ఒక వ్యక్తికి మనం ప్రకటించినా మనం చెప్పినా ఏం చేసినా సరే ఆయన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉండాలి. ఆయన నమ్మాల్సింది ఆయన్ని, ఆయన వెంబడించాల్సింది ఆయన. అలాగన్నమాట. సరే, ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు కేవలం యేసుప్రభుని ప్రకటించడానికి అద్భుతాలు జరుగుతాయా? యేసుప్రభుని ఎరగని వాళ్ళు కూడా చేస్తారా అద్భుతాలు? ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక వింత జరిగిందండి, ఒక మిరాకల్ జరిగింది, అది యేసుప్రభుని చెప్పడానికైనా లేకపోతే మామూలు వాళ్ళు కూడా చేయగలరా? అది లేదు, నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది మీ ఆన్సర్. ఇప్పుడు మిరాకల్స్ అనేవి కేవలం యేసుప్రభుని ప్రకటించడానికి చేయబడియా? మామూలు వ్యక్తులు కూడా చేశారా లేదా? ఎవరు చేశారు ఇక్కడ? సీమోన్ చేశాడు. అంటే ఇది మనకి ఏం చెబుతుంది? మేము అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం అని చెప్పినటువంటి మనుషులు చేసే ప్రతి పని దేవుని వల్లనే జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. మామూలు వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనకి, మరి దేవుని అనుమతి లేకుండా, దేవుని శక్తి లేకుండా వాళ్ళు ఎలా చేయగలిగారు అని. అవునా? ఇప్పుడు దేవుని శక్తి వల్లనే కాకుండా మామూలు వ్యక్తులు కూడా అద్భుతాలు చేస్తారు అన్నప్పుడు మరి దేవుడే కదా పర్మిట్ చేయాలి, దేవుడు చెప్పకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్న మనకి రావచ్చు. అంటే దేవుడు ఆయన గుణాలని, ఆయన నేచర్ని, ఆయన స్వభావాన్ని మనం నమ్ముతామా, తాత్కాలికమైన వాటిని నమ్ముతామా అనేది ఆది నుండి కూడా ఆయన పరీక్షిస్తూనే ఉన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండము డ్యూటరానమీ చాప్టర్ 13. ఓకే, 157వ పేజీ. 157వ పేజీ. మీది కంప్యూటర్ ఫాంట్ అయి ఉంటుంది, అందుకోసం ఆ నెంబర్ మారింది. వాళ్ళు కొంచెం పొదుపు ఎక్కువ ఉండాలి కంప్యూటర్ ప్రింట్ దానికోసం. 13 చదివితే, ప్రవక్తయే గాని నీ మధ్యన లేచి నీ ఎదుట సూచక్రియ అయినను నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనవారి మాటలను వినకూడదు. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఎవరో ఒక ప్రవక్త, దేవుని ప్రవక్తనే కాదు, ఎవరో ఒక ప్రవక్త మీ మధ్యలో లేచి, ఇదిగో దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఇదిగో కావాలంటే నేను చెప్పేది యథార్థం అని మీరు నమ్మాలంటే ఇదిగో నేను చేసే అద్భుతం ఈ సూచక్రియే రుజువు అని చెప్పేసి ఒక వ్యక్తి మీ మధ్య లేచి ఆ అద్భుతం చేసిన తర్వాత అది అందరినీ కూడా అబ్బురపరుస్తుంది, అది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అరే భలే జరిగిందే, ఈయనకి దేవుడు తోడై ఉన్నాడేమో అని అనిపిస్తుంది. అప్పుడు అతను ఏమనే అవకాశం ఉంది? రైట్, నేను ఈ అద్భుతం ఫలానా దేవత పేరిట చేశాను, మీరు రండి ఆ దేవతను నమ్మండి అని అంటే ఏం చేయకూడదట ఇశ్రాయేలీలు? దాని వైపు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు సంభవించినను అంటే సంభవిస్తుందనా సంభవించదనా? పాసిబిలిటీ ఉందా సంభవించడానికి పాసిబిలిటీ ఉందా లేదా? కాబట్టి దేవుని ప్రేరట ప్రవక్తలు మిరాకల్స్ చేశారు, అలాగే దేవుని ప్రజలు కాని వారు కూడా ఏం చేశారు? మిరాకల్స్ చేశారు. అప్పుడు మనకు అనిపించవచ్చు, ఎందుకంటే దేవుడు మనకి తిప్పలు పెట్టడం, అసలు అలా జరగనివ్వకుండా ఉంటే బాగుండు కదా అని. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తర్వాత మాటలో చెప్పాడు చూడండి. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నారో లేదో తెలుసుకున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించున్నాడు. మీరు దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకుని ఉండగలడు. అంతే, వీటిని హత్తుకుని ఉండాల్సింది ఎవరిని? దేవుడైన యెహోవానే హత్తుకుని ఉండాలి. కాబట్టి మీరు
జరిగేటటువంటి భ్రమలను విశ్వసిస్తారా, దేవుడిని విశ్వసిస్తారా అనేది దేవుడు పరీక్షించడానికి ఆ ఇతర వ్యక్తుల్ని మీ మధ్యకి పంపిస్తాడు. సువార్త ప్రకటించే వ్యక్తిని, అద్భుతాలు సూచక్రియలు చేసే వ్యక్తిని. మీరు ఏది నమ్ముతారు? ఇప్పుడు వ్యక్తిత్వాన్ని మార్చేది అద్భుతమా, వాక్యమా, బోధ, మిరాకలా? బోధే. మనకి ఎప్పుడు మన స్వభావాన్ని మార్చుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే బోధే, అద్భుతం కాదు. అద్భుతం అనేది తాత్కాలికంగా జరుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కొందరు సమాధిలో నుంచి లేచారండి, గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. మళ్ళీ చచ్చిపోయారు లేదా వాళ్ళు. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడన్న బోధ విన్నవాళ్ళు, చనిపోయినా బ్రతుకున్నా వాళ్ళు ఎవరితో కూడా నిత్యం జీవిస్తున్నారు. కాబట్టి ఏది శాశ్వతం ఉండేది? దైవ నియమమా, జరిగిన అద్భుతమా? అలాగనమాట. కాబట్టి క్రీస్తుని గురించి ప్రకటించాడు, క్రీస్తుని గురించి వాళ్ళు విన్నారు. అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ మాటని చదివాము అని అంటే, రెండు రకాల ప్రజలు కూడా అద్భుతాలని చేస్తారు. దేవుని ప్రజలు చేస్తారు, దేవుని ప్రజలు కాని వారు కూడా చేస్తారు. ఎక్కడైనా ఏదన్నా వింత జరిగింది అని అంటే ఆ దేవుడు అనుమతిస్తే జరిగిందని మాత్రం ఎవరో భావించకూడదు. యేసు ప్రభు కూడా చెప్పాడు 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో రాకడకు సూచనలు చెప్పాడు ఆయన. అనేకులైన అబద్ధ ప్రవక్తలు నా పేరట వచ్చి అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యములను చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుతారు అన్నాడు. అంటే యేసు ప్రభువును హత్తుకుని జీవించే వాళ్ళని సైతం ఏం చేయగలరట? అద్భుతాల చేత మోసపుచ్చుతారు. మోసపోవద్దు. అద్భుతాలు కాదు మీరు విశ్వసించాల్సింది. దేన్ని విశ్వసించాలి? యేసు ప్రభుని, ఆయన బోధని, ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని. సో మరలా 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. మరలా అపోస్తల కార్యాలకు వచ్చేద్దాం. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను, గొప్ప అద్భుతములను జరుగుడు చూచి విభ్రాంతి నొందాను. చూడండి, ఈయనేమో అందరినీ విభ్రాంతి పరిచాడు. ఫిలిప్పు చేసిన పనులు అంటే గారడీకిని వాస్తవానికి ఉన్న వ్యత్యాసం అదనమాట అండి. ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే గారడి. తెలుసమ్మా గారడి అంటే? తెలుసా? ఎంతమందికి తెలుసు చెప్పండి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ తెలుసా మీకు గారడి అంటే? తెలుసా? ఆ మ్యాజిక్ అంటే ఏంటంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడం. మీరు చూసారో లేదో, మేమైతే చూసాం. మేము చిన్నప్పుడు మాకు తెలిసిన పెద్ద మెజిషియన్ ఎవరంటే పాములను ఆడించేవాడు. జాదుగారు ఆనందాలు నేను చూడలేదండి. అప్పుడు పాములను ఆడించేవాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడంటే కాయిన్స్ తీసుకుంటాడు. రూపాయి కాయిన్లు తీసుకుని ఏం చేస్తాడంటే మనం చూస్తుండగానే ఒక కాయిన్లో నుంచి ఒక కాయిన్, ఒక కాయిన్లో నుంచి ఒక కాయిన్ తీసి అక్కడ పడేస్తూ ఉంటాడు. ఎన్నైనా తీస్తాడండి. అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. చూసేవాళ్ళు అందరూ కనిపిస్తుంది, వీడు భలే తీసేస్తున్నాడు, ఇలా తీసేస్తూ ఉంటాడు అనమాట అండి. రూపాయలు తీసి అక్కడ వేస్తూ ఉంటే అక్కడ కనపడతాయి మనకి. వాడు తీసి అక్కడ వేసిన రూపాయలు కనపడతాయి. భలే చేసాడే అనిపిస్తుంది. అంత అయిపోయాక ఏం చేస్తాడండి, మళ్ళీ మాకు రూపాయి ఉండని అడుగుతాడు. అంటే వాడు ఇలా తీసిన రూపాయలు ఏంటి కాదు, వాస్తవం కాదు, అది గారడీ అనమాట. కాబట్టి ఇప్పుడు సీమోను అంతకుముందు ఆ పట్టణంలో ఉండి అనేకమైన గారడీలు చేశాడు. కానీ గారడీ అని అంటే అతను అద్భుతాలు చేయగలడని ప్రజల చేత నమ్మించాడు తప్ప అక్కడ ఏం అద్భుతాలు జరగల. అతని వలన స్వస్థత పొందిన వాళ్ళు ఎవరు లేరు, అతని వలన బాగుపడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకు ఫిలిప్పు చేసినటువంటి వాటిని చూసి ఏం చేశాడట? విభ్రాంతి నొందాడు. విభ్రాంతి నొందడం అంటే ఆశ్చర్యపోవడం కంటే ఇంకెక్కువ అనమాట. అమేజింగ్ అనే మాట అంటాం కదా, అలాగా ఆశ్చర్యం కంటే ఇంకా ఎక్కువైనటువంటి మాట. విభ్రాంతి నొందాడు, నమ్మాడు. తర్వాత అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు ఇంకా అంతకుముందు 14వ వచనం నుండి మనం చదివితే, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండేది. చూడండి, ఇక్కడ మనం మొదటి 3 వచనాల్లో ఏం గమనించాం? వాళ్ళకి ఏం తెలుసని? దేవుని సంకల్పం తెలుసని.
ఎవరిని గురించి ప్రకటించాడు ఫిలిప్పు 12వ వచనంలో? ఎవరిని గురించి ప్రకటించాడండి? రైట్. ఫిలిప్పు ఎవరి సహకారంతో అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు? ఏ వచనంలో అది? 6 నుంచి 8 వచనాలు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రణాళిక ప్రకారం వీళ్ళు సమరయ్యకి వెళ్ళారు? చెదిరిపోయిన వారు వాళ్ళలో ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ్యకి వెళ్ళి కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. సమరయ్య వరకు వెళ్ళి 5వ వచనంలో ఆ మాట ఉంది. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కూడా ఉన్నాడు అనే సంగతిని వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మనం తర్వాత వచనాల్లో చదువుతాం. 17వ వచనంలో అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. చూడండి, కృపావరాలు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడు నేను అంతా చెప్పట్లేదు. కృపావరములు అనేటటువంటి ఉన్నాయి. బైబిల్ ఇంకా రాయబడినప్పుడు 9 రకాల కృపావరాల్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి నడిపించేవాడు. ఈ 9 కృపావరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరికి ఇచ్చాడు దేవుడు? 12 మంది అపోస్తులకు ఇచ్చాడు. అప్పుడు అపోస్తులు ఏం చేశారు అని అంటే కొందరి మీద చేతులు ఉంచారు. వీళ్ళు ఎంతమంది? 7 పరిచారకులు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం ఈ సంగతిని చూస్తాం. వీళ్ళలో సమరయ్యకు వచ్చిన ఆయన ఎవరు? ఫిలిప్పు సమరయ్యకు వచ్చాడు. ఫిలిప్పు సమరయ్యకు వచ్చి వాక్యం ప్రకటించినప్పుడు అనేకులు విశ్వసించారు. మరి ఇప్పుడు ఈ నమ్మిన వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మని ఎవరు ఇవ్వచ్చు? ఫిలిప్ ఇవ్వచ్చు కదండి. ఈయన వాక్యం చెప్పాడు, వాళ్ళకి సువార్త ప్రకటించాడు కదా, ఈయన ఇవ్వచ్చు కదా. అప్పుడు ఈయనకి ఆ శక్తి లేదనమాట అండి. ఈయనకి ఆ శక్తి లేదు. అంటే ఈయన అపోస్తులు ఆయన తల మీద చేతుల నుంచితే కృపావరాలు పొందినటువంటి వ్యక్తి. ఈయనకి ఇంకొకళ్ళకి ఇచ్చే శక్తి లేదు. అందుకు ఇప్పుడు ఎక్కడ కబురు చేశారు? మళ్ళా అపోస్తులు కబురు చేశారు. వీళ్ళు విశ్వసించారు, మరి వీళ్ళు కంటిన్యూ అవ్వాలంటే వీళ్ళ కృపావరాలు కావాలి కదా, బైబిల్ ఇంకా రాయబడలేదు కదా అని చెప్పేసి అప్పుడు అపోస్తులు అక్కడి నుంచి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? పేతురు, యోహాను, వీళ్ళు వచ్చి కృపావరాలను ఇచ్చారు. అంటే ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందనంటే, ఎవరైనా మేము కృపావరాలు కలిగి ఉన్నాము అని ఎవరైనా ఈరోజు చెప్తే, దేవుని యొక్క కృపావరాలను మేము కలిగి ఉండి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నామని ఎవరైనా చెప్తే వాళ్ళ మీద ఎవరి చేతుల నుంచి ఉండాలి? ఎవరి చేతుల నుంచి ఉండాలండి? అపోస్తుల చేతుల నుంచి ఉండాలి కదా. అపోస్తుల చేతుల నుంచితే తప్ప కృపావరాలు రావడానికి ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చుంటే ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉండుంటే ఫిలిప్పే ఏం చేసేవాడు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడు. సమరయ్యలో ఉన్న వాళ్ళకి ఫిలిప్పే తనంతట తాను ఇచ్చేవాడు. ఈయన అపోస్తులు కబురు చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. అప్పుడు అపోస్తులు వచ్చి వీళ్ళకి ఇచ్చారు అని అంటే అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచారో వాళ్ళు కృపావరాలు పొందారు. అందుకే పౌలు కానీ ఎవరైనా ఉత్తరాలు రాసినప్పుడు ఏమన్నారంటే, మీరే నా కృపావరానికి సాక్ష్యం కదా. కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళ కృపావరాలను ఎవరిచ్చారు? పౌలు ఇచ్చాడు. పౌలు ద్వారా వాళ్ళు పొందారు. అలాగనమాట. కాబట్టి కృపావరాల్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోస్తుల చేతులు ఉంచడం ద్వారా పొందిన వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే, భక్త్ సింగ్ గారి వయసు ఎంత అండి? భక్త్ సింగ్ గారి వయసు ఎంత? 100 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఎవరో ఒక వ్యక్తి, కొన్ని భక్త్ సింగ్ గారు అంటే మనకి ఇబ్బంది అవ్వచ్చు, ఎవరో ఒక వ్యక్తి అంటే ఆయన పేరు చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బోధకుడు ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే గొప్ప స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు అంటున్నాడు. మరి అప్పుడు ఈయన వయసు ఎంత ఉండాలండి? అపోస్తులు జీవించిన కాలం ఏమంటారు దాన్ని? ఏడి 33 నుంచి 60 వరకు, లేకపోతే 80 వరకు ఉన్నారు వాళ్ళు, లేదా 100 వరకు ఉన్నారు. 100 సంవత్సరాలు అనుకున్నాం. 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈయన వయసు ఎంత ఉండాలా? లెక్కనే ఇప్పుడు ఎంత కొత్త నిబంధన ప్రారంభమయ్యి 2013 ఇది కదా. 2013 అంటే 2013లో 100 తీసేయండి పోనీ. 1900 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి
అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి ఆస్కారం ఉంది. ఏది బైబిల్ ప్రకారం అయితే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మిరాకల్స్ చేయాలి అని అంటే అపోస్తుల చేత మేము కృపావరాలు పొంది ఈ ఈ పనులన్నీ చేస్తున్నాము అని అంటే వాళ్ళ వయసు ఎంత ఉండి ఉండాలండి? 1900 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఆ మాట చెప్పడానికి అర్హుడు. మరి ఈయన వయసు ఎంత? ఎవరో ఇప్పుడు అటు భక్త్ సింగ్ గారు కావచ్చు, దేవదాసయ్య గారు కావచ్చు, ఎవరైనా దినకరణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన వయసు ఎంత? 100 సంవత్సరాలు. మరి అపోస్తులు ఎలాగ ఈయన మీద చేతులు ఉంచుండి ఉంటారు? ఎలా వచ్చుంటాయి ఈయనకి కృపావరాలు? కాబట్టి తెచ్చుకున్నాయా, ఇచ్చినాయా? అపోస్తులు ఇచ్చినాయా, వీళ్ళు తెచ్చుకున్నాయా? అలాగే ఈ తెచ్చుకున్న కృపావరాలు అన్నమాట. వాటిని విశ్వసిస్తే మనం ఎవరిని విశ్వసించలేము? యేసుక్రీస్తుని విశ్వసించలేము. కానీ మనకు ఇబ్బంది ఉందా? మనకు నష్టంలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా? ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ రోజు కూడా స్వస్థపరుస్తాడా లేదండి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, దేవుడు ప్రార్థన చేస్తే మెరుగైన పరిస్థితి ఇస్తాడా లేదా? ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు. ఆయనకి సీజన్ అనేది లేదు. ఎప్పుడు మనిషికి ఏది అవసరం అది ఇస్తాడు. అందుకే ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రించడు. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు. అరే పడిపోయింది అమ్మాయి, నేను ఇటు చూస్తున్నానే అని ఎప్పుడు చెప్పలేదండి. ఆయన తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, కానీ ఎవరు చెప్పరు? దేవుడు చెప్పడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. మనకంటే ఇంకా గొప్పదేమీ లేదండి. ఆయన ఎప్పుడు దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం భావించకూడదని అంటే పలానా వ్యక్తి ద్వారా దేవుడు చేస్తాడు అనేది మాత్రం లేఖనానుసారమైనటువంటి ఆలోచన కాదు. వ్యక్తుల ద్వారా దేవుడు చేయట్లేదు, డైరెక్ట్గా దేవుడే చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వచనాలను మనం చదివినప్పుడు అది మనకు అర్థమవుతుంది. అప్పుడు 17వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, ఆ పాయింట్ని మీరు మనసులో ఉంచుకోండి. అపోస్తులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను వాడు పొందారని ఎవరు స్పష్టంగా చూశారు? సీమోను చూశాడు. అప్పుడు గాడిదలు చేసిన సీమోను చూశాడు. అలాగే కృపావరాలు వస్తాయి. అలాగనమాట. తర్వాత వారి ఎదుట ద్రవ్యం పెట్టి, మరి గారడీవాడు కదండి, ఇంకా ఆయన అప్పుడే నమ్మాడు, బాప్తిసం పొందాడు, కానీ పాతది ఇంకా ఎరైజ్ అవ్వలేదు అనమాట అండి. ఆ హిడెన్ ఫైల్స్ ఉన్నాయి ఇంకా లోపల. ఆ పాత అప్పుడప్పుడు ఓపెన్ అవుతా ఉన్నాయి అనమాట అండి. ద్రవ్యం ఇచ్చి ఏం చేయాలనుకున్నాడట? నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగాను. ఇప్పుడు కూడా చాలా మంది ఎవరికి ఇస్తున్నారో తెలుసండి కృపావరాలు? పాస్టర్ గారు సేవ చేసినంతకాలం ఆయన వెనకాల ఎవరైతే ఆయన కారు నడుపుతారో, ఆయన బైక్ని మెయింటైన్ చేస్తారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనులన్నీ జాగ్రత్తగా చూసుకుంటారో, చర్చ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారో, అప్పుడు నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆంధ్ర బ్యాంక్ SBIలో మేనేజర్గా పనిచేస్తూ మధ్యలో VRS తీసుకుని దేవుని సేవ చేశాడు. మంచి ఒక 5-6 కాంగ్రిగేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన పిల్లలు లేదు, వయసు అయిపోయింది. ఒకరోజు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక కుమారుడిని అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన దగ్గర నమ్మకంగా ఉండేటటువంటి ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. అంటే ఆయన డ్రైవర్ అయినా, ఆయన మిగిలిన పనులు చేసినా కూడా కొడుకు కంటే ఎక్కువగానే ఆయనకి సేవలు చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు చర్చిలో నిలబడి, నాకు ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం ఆయనదని ఈయన అంటాడు, నాకు ఇచ్చాడని ఈయన అంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అనమాట. ఇప్పుడు ఎవరు తేల్చాలి? వీళ్ళిద్దరికి ఆనందం గారి ఆత్మ ఎవరి మీదకి వచ్చింది అనేది ఎవరు తేల్చాలి? ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నేనే మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాను కాబట్టి ఆయన ఆత్మ నా మీదకి వచ్చిందని ఈయన చెప్తాడు. లేదు నేను అడాప్టెడ్ సన్ కాబట్టి వారసత్వంగా నాకే వచ్చిందని ఆయన చెబుతాడు. అంటే ఇవన్నీ మనుషుల వలన వచ్చినాయి, మళ్ళీ మనుషులే వాటిని డిసైడ్ చేయాలి ఎలా వచ్చినాయి ఎలా పోయినాయి అని. కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడంటే, అదొక డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఆ బిజినెస్ పెడదాం అనుకున్నాడు అనమాట అండి. ఈయన దగ్గరికి ఎవరు వస్తే, ఇప్పుడు ఈయన 100 రూపాయలు ఇచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కున్నాడు అనుకోండి, రైట్ కొనుక్కున్నాడు అనుకోండి, ఎంతకు అమ్ముతాడు ఈయన? 200లకు ఒక్కొక్కరికి అమ్ముతాడు అనమాట అండి. వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. దేవుని వాక్యం ప్రకటించడం కానీ, దేవుని పరిచర్య కానీ అది బిజినెస్ ఎంత మాత్రం కాదు. దాన్ని ఎవరైనా బిజినెస్ అని భావిస్తే, అందుకే దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరైనా సరే లాభ నష్టాలను బేరీ చేసుకోకూడదండి. ఈరోజు దురదృష్టం ఏంటంటే, బైబిల్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే మేము వాక్యం ప్రకటిస్తున్నాం అంటే, నేను మీ ఎదురుగా డబ్బా కొట్టుకోవాలనేది నా ఉద్దేశం కాదు, కానీ దేవుని సేవకు వచ్చేటప్పుడు నాకు ఎంత జీతం ఇస్తారని కానీ, నేను ఎలా బ్రతుకుతానని కానీ నేను ఏ రోజు ఆలోచించలేదండి. నేను ఊహించిన దానికి 100 రెట్లు ఉన్నతంగా జీవిస్తున్నాను నేను.
అంటే వ్యాపారం కాదండి ఇది. అంటే దేవుడితో అసలు బిజినెస్ అనేది చేయకూడదు మనం. విశ్వాసులకు కూడా అది ఉంటుంది. దేవుని సేవ చేసే వాళ్ళే కాదండి. ఏమి ఇచ్చాడండి దేవుడు మాకు, ఎందుకు వెళ్ళాలి మేము ఆరాధన కానీ అడుగుతున్నారండి కొంతమంది. ఏమో మీరు ఆరాధన ఎందుకు చేయట్లేదంటే, మాకు ఏమి ఇచ్చాడండి దేవుడు ఆరాధన చేయడానికి? మా అబ్బాయికి సీట్ అడిగాం, అది ఇచ్చాడా? మా అమ్మాయికి అది ఏదో అడిగాం, అది ఇచ్చాడా? అవన్నీ ఇస్తే అప్పుడు మేము వెళ్ళకపోతే అప్పుడు అడగండి. ఏ బిజినెస్ డీలా దేవుడితో మంది? సరే, నువ్వు పొందిన ఏంటి? నీ ప్రాణాన్ని రోజు ఎలా కాపాడుకుంటున్నావు? దానికోసం నువ్వు తీసుకున్న జాగ్రత్త ఏంటి? నీ ఆరోగ్య విషయంలో నీ దగ్గర ఉన్నటువంటి మెనూ ఏంటి? ఏం తిని నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నావు చెప్పు ఒకసారి. కేవలం దేవుడు దయ చూపిస్తే, ఆయన కృప చూపిస్తే బ్రతుకున్నాం, పని చేస్తున్నాం అంతే. కానీ సీమోన్ ఏమనుకున్నాడు? డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, మళ్ళీ తిరిగి దాన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు, డబ్బులకి ఇంకొకరికి అమ్మొచ్చు అనుకున్నాడు అనమాట. సో ఈ సందర్భంలో మీకు ఒక క్లియర్ ఐడియా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరికైతే దేవుని సంకల్పం స్పష్టంగా అర్థం కాలేదో వాళ్ళు ఎట్లాంటి అటెంప్ట్లు చేశారనమాట. నేను అందుకంటే అస్మానం తలబాదుకునేది, సువార్త ప్రకటించే వాళ్ళకి దేవుని సంకల్పం తెలియాలి, ఈ 5 పాయింట్లు తెలియాలనేది. ఇప్పుడు సీమోను మనసులో దేవుని సంకల్పం క్లియర్గా ఉండుంటే, ఈ సువార్త ప్రకటన అనే కార్యక్రమాన్ని, ఈ పరిశుద్ధాత్మ పనిచేసే విధానాన్ని దేవుడు ఎలా బయలుపరిచాడు అనేది, ఎలా చెప్పాడు అనేది కనుక తెలుసుంటే, డబ్బులకి మనం అడుగుతాడండి? స్వస్థపరిచినందుకు ఇంత ఫీజు అని పెడతారండి? ఫలానా రోజున వస్తే స్వస్థపరుస్తామని ఏమన్నా డేట్లు, అపాయింట్మెంట్లు ఇస్తారా? కానీ ఈరోజు ఏం జరుగుతుంది? స్వస్థపరచబడాలంటే అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ తీసుకున్నాక స్వస్థత రాకపోతే అది వాళ్ళ తప్పే, మీ దగ్గర విశ్వాసం లేదు, అందుకు స్వస్థత జరగదు. కొబ్బరి నూనె కొనడానికి డబ్బులు, బైబిల్ కొనడానికి డబ్బులు, సిలువ బొమ్మ కొనడానికి డబ్బులు, ప్రతి దానికి డబ్బే, ప్రతి దానికి డబ్బు. నేను మనిషి దేవుడికి ఆయన సేవ జరగడానికి డబ్బులు ఇవ్వడం తప్పని నేను అంటలేదు. దాన్ని ఎలా చూస్తున్నారు? ఏ దృష్టితో చూస్తున్నారు? వ్యాపార దృష్టిలో, వ్యాపారానికి చూస్తున్నారు. జనవరి 1కి వాగ్దానాలు తయారు చేసి ఇస్తారండి కొంతమంది. ఈ వాగ్దానం నీకు వచ్చింది. ఎవరు రాశారు ఆ వాగ్దానం? పరిశుద్ధాత్ముడా? ఎవరు రాశారండి అది? పాస్టర్ గారు, ఆయనకి అనుకూలమైన వాళ్ళు కొంతమంది కూర్చుని డిసెంబర్ నెలలో ముందే రాసి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చి ప్రింటింగ్ చేయించి ఏది ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. కీలేరికి వాతేస్తున్నారు అనమాట అంటాడు కదా. ఇప్పుడు ఎవరికన్నా ఎవరేం బాధలో ఉన్నారో చూసి, ఇప్పుడు తమ్ముడు మనోహర్కి కాలుకి దెబ్బ తగిలింది కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఒకటి ఆయనకి ఇచ్చేస్తే ఇక ఆయన అట్ట పడి ఉంటాడండి సంవత్సరం అంతా. బ్రహ్మానందం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, గృహము ఇవన్నీ నీకే ఇస్తాను నేను అన్న వాక్యం ఒకటి ఆయనకి ఇచ్చేస్తే ఆయన అటు పడి ఉంటాడండి సంవత్సరం అంతా. తెలిసిపోద్ది ఇంచుమించు బోధకుడికి ఎవరు ఎలాంటి నీటితో ఉన్నారు, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది. ఎవరికైనా బిడ్డలు లేకపోతే వాళ్ళకి ఇంకో వాగ్దానం ఇచ్చేస్తాడండి, ఆ బిడ్డలకు సంబంధించిన వాగ్దానం దేవుడు ఇచ్చాడు అది. కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు? అంత వ్యాపార దృక్పథమే. టీవీలో దాని కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది అకౌంట్ నెంబర్, ఫలానా ఈరోజు వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసింది, ఆమె బిడ్డకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, అది ఆ రోజు వాక్యం. అప్పుడు వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? దేనికోసం చందా ఇవ్వాలనిపిస్తుంది? నా డబ్బులు ఉపయోగించి దేవుని వాక్యం ప్రకటిస్తే దేవుడు ఒక పాత మారినా సరే నాకు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇస్తాడు అనిపిస్తుందా? ఉద్యోగం కోసం డబ్బులు ఇద్దాం అనిపిస్తుందండి. అంతే, 2-3 సార్లు ఇచ్చి రాకపోతే దేవుడు మోసం చేశాడని ఎవరి మీద పెడతారు? అది మోసం చేసిన దేవుడా, ఆ మాట చెప్పిన వ్యక్తే? కాబట్టి ఆనాడు ఆ వ్యక్తులు సువార్త ప్రకటించడానికి, బైబిల్లో రాయబడిన సువార్తకి, ఈరోజు మనం వింటున్నా చూస్తున్న సువార్తకి చాలా వ్యత్యాసం ఉంది. ఇది భిన్నమైంది. దేనికంటే? యేసు ప్రభు బోధించిన దానికంటే, దేవుడు ప్రకటించిన దానికంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అప్పుడు వ్యాపార దృక్పథంతో సువార్త పనిచేయడం అనేటటువంటి దాన్ని, అంటే నాకేమి దాపరకాలు లేవు, నేను క్లియర్గా మాట్లాడతాను. ఎక్స్పెక్టేషన్స్తో వ్యక్తులను కలుసుకోవడానికి వెళ్ళేటటువంటి బోధకులు కూడా ఉన్నారు. పెళ్లి చేయాలంటే ఆయన పిలవాలంటే 20,000 ఇవ్వాల్సిందేనండి అని చెప్పారు. ఓకే, మ్యారేజ్ ఫీజు అంటే నేను మాట్లాడను, దానికి ఏవో ఖర్చులు ఉంటాయి, అది ఓకే, దానికి సంబంధించి. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసి రావడానికి రేట్ ఏముంటుందండి? ఉందండి, ఏమన్నా రేట్ ఉందా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి, మీతో కలిసి దేవుడికి మొరపెట్టడానికి ఏం రేట్ ఉంది?
అదంతా కూడా ఏ దృష్టి? ఏ దృష్టి అండి? వ్యాపార దృక్పథం. అది దేవుడి దృష్టికి ఎలాంటిదట చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచినందున నీ వెండి నీతో కూడా నశించుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎవరికైతే ఈ దృక్పథం ఉంటుందో వాళ్ళ హృదయం దేవుని ఎదుట ఏం కాదట, సరైనది కాదు. అంటే సంఘానికి తెలియవలసిన విషయం ఏంటంటే వాక్య ప్రకటన చేసే వాళ్ళని సంతోషంగా ఉంచాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన కంఫర్ట్ అంతా ఇస్తే వాళ్ళు మన కోసం బాగా పనిచేస్తారు అనేటటువంటిది. ఇప్పుడు ఇచ్చే విషయం సంఘానికి దేవుడు బోధించాడు. దాన్ని ప్రతి సందర్భంలో ఒక వ్యక్తి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మనం విన్న వాక్యంలోనే ఏమని ఉంటుందంటే మందను కాచేవాడు దాని పాలు తాగడానికి యోగ్యుడు, ద్రాక్ష తోట వేసిన వాడు దాని ఫలాలను తినడానికి యోగ్యుడు, అలాగనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఒక సెపరేట్ ఐడియా ఉండకూడదు దాని గురించి, దీనివల్ల ఎంత సంపాదించుకుందాం అనే ఆలోచన ఉండకూడదు, ఇంకా వేరే దృక్పథంతో దాన్ని చూడకూడదు. అందుకేమన్నాడంటే నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. చాలా జాగ్రత్తగా వినండి ఆ మాటని. ఎవరైతే ఈ దృష్టితో చూస్తారో వాళ్ళకి దేవుడు చేసే కార్యంలో ఏముండవట, పాలు పంపులు ఉండవు. మనం అనుకోవచ్చు ఆయన గొప్ప బోధకుడని, మనం అనుకోవచ్చు వాళ్ళు గొప్ప విశ్వాసులని. వాళ్ళ హృదయం దేవుని ఎదురు సరిగా లేదు కాబట్టి ఆ కార్యంలో వాళ్ళకి ఏముండదు. ఇంకెందుకండి ఆ జీవితం, ఇంకేంటి వాళ్ళు సాధించింది? ఇప్పుడు దేవుడు చేసే కార్యంలో పాలు పంపులు లేని జీవితం ఏం సాధించడానికి? వేస్ట్ అనమాట. అలాగే నీవు ఘోర దుష్టత్వములోను, లేకపోతే అంతకంటే ముందు ఏమన్నాడంటే కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, అదేంటంట చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొని. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఆ డ్యామ్ షూర్గా చెప్పలేదండి ఆయన కూడా, దేవుడు ఖచ్చితంగా క్షమించేస్తాడని నేను చెప్పలేదు. ఇన్ కేస్ ఒకవేళ దేవుడు నేను క్షమించవచ్చు, ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిదే, ఆయన వాత్సల్యం అలాంటిదే. నిజంగా ఇప్పటికైనా నా తప్పు అయిపోయిందని అతను తెలుసుకుంటే క్షమిస్తాడా? లేదండి, క్షమిస్తాడు. అలాగన్నమాట. ఒకవేళ క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను, ఈ దుష్టత్వం అనే మాటే చాలా పెద్ద మాట, అందులో మళ్ళీ దానికి ఏం తగిలించాడు చివరన? ఘోర దుష్టత్వం అంటే. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నాడని చెప్పాను. కాబట్టి ఎలా చూడకూడదు సువార్త ప్రకటనని? వ్యాపార దృక్పథంతో చూడకూడదు. అంటే ప్రకటించేవాళ్ళు వ్యాపార దృక్పథంతో ప్రకటించకూడదు, దేవుని కార్యాలు చేయవలసిన వాళ్ళు చేయకపోవడం కూడా పాపమా కాదండి? అంటే వీళ్ళ మోటో వేరేగా ఉండకూడదు, వాళ్ళ పని వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మనిషి దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం దొంగతనం అన్నాడు. ఒక వ్యక్తి దేవుడికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకపోవడాన్ని ఏమన్నాడు? దొంగతనం అన్నాడు, దొంగిలటం అన్నాడు. అయితే ఒక వ్యక్తి ఇచ్చేటట్టుగా ప్రేరేపించేటప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అయితే మాత్రం ఇక్కడ ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకం అన్నాడు దాన్ని. ఒకసారి దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళడమే మన చేతిలో ఉంటుందండి, దాంట్లో నుంచి బయటకు రావడం అనేది. కాబట్టి ఏం చేయకూడదు, అసలు ముందు చిక్కకుండానే జాగ్రత్త పడాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు అనేది తెలుసా తెలియదా వాళ్ళకి? పరిశుద్ధాత్మ పని వాళ్ళు గ్రహించారా లేదా? ఇప్పుడు ఈయనకి దేవుడి సంకల్పం తెలియలేదు కాబట్టి, యేసు ప్రభువు రాజు అనే సంగతి తెలియలేదు కాబట్టి, గారడీ సీమోన్కి పరిశుద్ధాత్మ ఎలా మనకు సహకరిస్తాడో తెలియలేదు కాబట్టి ఎలా కొనుక్కోవాలనుకున్నాడు? కానీ డబ్బిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. అప్పుడు ఎవరి ప్రణాళిక చొప్పున పనిచేసి ఉండేవాడు? డబ్బుకి అమ్ముడయి ఉంటే ప్రణాళిక ఎవరు తవ్వుతాడు? ఆయన ఎక్కడెక్కడ విస్తరించాలనుకుంటాడు అక్కడ విస్తరిస్తాడు, ఏం చెప్పాలనుకున్నాడు అది చెబుతాడు. అప్పుడు ఉంటాడా? పాలు పంపులు ఉండవంటే దేవుడు యేసుక్రీస్తు మనతో ఉంటాడా? మనతో. ఇక్కడ ఆపేద్దాం. 25వ వచనం నుండి చివరి వరకు ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి ట్రెషరర్, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఎలాగ విశ్వసించాడు, ఆయనకి ఏం ప్రకటించబడి, అందులో దేవుని సంకల్పం ఎలా ఉంది, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని వచ్చే వారం మనం ఆలోచన. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి దానిలో మొదటి 3 వచనాలు మనకి ఏం చెప్తున్నాయి అని అంటే, యేసు ప్రభువులో జీవించేటటువంటి వాళ్ళకి శ్రమ రావడం అనేది దేవుని సంకల్పంలో ఒక భాగమే, అది వింతైన సంగతి ఏమీ కాదు. అలాగే శ్రమలో కూడా మనం ఒప్పుకున్న దానికి కట్టుబడి ఉండాలి అని అంటే సువార్త ప్రకటన జరుగుతూ ఉండాలా, ఆపేయాలా?
కానీ శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే ఆపేయడానికే వస్తాయి. ఇప్పుడు మనకు ఆటంకాలు ఎందుకు వస్తాయి? మనం వెళ్ళే త్రోవలో మనం వెళ్లకుండా ఉండటానికి, అవి అడ్డుకోవడానికి వస్తాయి. అప్పుడు ఎలా ఉండాలి? సిచ్యువేషన్ కండిషన్డ్ బై మ్యానా, లేకపోతే మ్యాన్ అంటే కండిషన్ని మనిషి ఓవర్కమ్ చేయాలా, సిచ్యువేషన్ మనల్ని డామినేట్ చేయాలా? ఏం జరిగితే మనం ప్రాపర్ వేలో వెళ్తాం? పరిస్థితుల్ని మనం అదుపు చేయాలా, మనల్ని పరిస్థితి అదుపు చేయాలా? ఎవరి అండర్లో ఎవరు ఉండాలి? ఎవరెవరిని లీడ్ చేయాలి? మన ఆధీనంలోనే పరిస్థితులు ఉండాలి. ఈ రోజు ఇలా ఉంటాం, రేపు ఇంకోలా ఉంటాం, ఆ తర్వాత ఇంకేమైనా రావచ్చు. కానీ మన వ్యక్తిత్వం మాత్రం అలాగే ఉండాలి. వ్యక్తిత్వం మారకూడదు పరిస్థితులను బట్టి. ఎన్ని సౌకర్యాలు వచ్చినా మారకూడదు, ఎంత శ్రమలో ఉన్నా మారకూడదు. అప్పుడు మనం సువార్త ప్రకటించే టీంలో ఉండడానికి యోగ్యులం అవుతాం. ఆనాటి క్రైస్తవులు ఏం చేశారో ఆ పని మనం ఈరోజు కూడా చేయగలుగుతాం. కాబట్టి దేవుడికి ఏం కావాలి? సువార్త ప్రకటించేవాళ్ళు కావాలా, ఆయన అనుకున్నట్టు సువార్త ప్రకటించేవాళ్ళు కావాలా? లోకంలో చాలా మంది ఉన్నారు సువార్త ప్రకటించేవాళ్ళు, వాళ్ళందరూ అక్కర్లేదు ఆయనకి. ఎలా కావాలి? ఆయన అనుకున్నాడు అలాగా. ఇప్పుడు క్లినిక్ ప్లస్ షాంపూలు అమ్మేవాళ్ళు కావాలా, షాంపూలు అమ్మేవాళ్ళు కావాలా కంపెనీకి? క్లినిక్ ప్లస్ షాంపూ అమ్మేవాళ్ళు కావాలా, క్లినిక్ ప్లస్ కంపెనీకి షాంపూలు అమ్మేవాళ్ళు కావాలా? షాంపూలు అమ్మేవాళ్ళు వద్దండి, క్లినిక్ ప్లస్ షాంపూ అమ్మేవాడే కావాలి క్లినిక్ షాంపూకి, ఆ కంపెనీకి. అవును కదా? అలాగే దేవునికి ఆయన ప్రకటించిన సువార్త ప్రకటించే వాళ్ళే కావాలి, సువార్త ప్రకటించేవాళ్ళు కాదు. కాబట్టి అందులో మనం ఇక్కడున్న సంఘం దేవుడు ప్రకటించిన సువార్త ప్రకటించేటటువంటి టీంలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఎందుకంటే వీటన్నిటిని గురించి రేపు మళ్ళీ దేవుడు లెక్క అడుగుతాడు. ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు అదే. ఇదిగో నేను రాబోతున్నాను, నేను వచ్చేటప్పటికి నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో వాటి అన్నింటినీ సరి చేసుకుంటేనే సరి, లేకపోతే దీపస్తంభాన్ని నీ వద్ద నుండి తీసేస్తాను అని చెప్పారు. సో దీపస్తంభం లాగా పిలువబడేవారిగా ఉండాలి తప్ప మన దగ్గర నుంచి తీసివేయబడేవారిగా మనం